హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 6. మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో హౌస్ అయితే వెతుక్కున్నాం. పాత హౌస్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి. గైస్, నేనైతే న్యూ హౌస్ హాఫ్ అయితే కట్టాను, ఎందుకంటే బేస్ అయితే మనం వెతుక్కోవాలి కదా. ఇదైతే మనం లాస్ట్ ఎపిసోడ్లో చేసాము. నేను ఈ బార్డర్స్ ఇవంతా కట్టేసి స్టోన్తో స్టెప్స్, మన కోబల్ స్టోన్ స్టెప్స్ అయితే ఇలా పెట్టాను. ఇక్కడ మనమైతే మెయిన్ ఎక్కడ చూసుకోవాలి, ఇదిగోండి సెంటర్లో పెట్టా డైరెక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మనము 2 బ్లాక్స్ వేస్తున్నాం. ఇంకా ఇట్లా తీస్తే అవ్వదు. పికాక్స్ ఇక్కడ ఉంది, ఒక్క నిమిషం. ఓకే గైస్, పికాక్స్ అయితే నేను తీసుకున్నాను. పికాక్స్ 1. మనం నైట్ అయింది, స్లీప్ వేసేద్దాం. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ కోసం అయితే లేచాను. నైట్ అయితే కొంచెం బాగుంటుందేమో అని. చాలు కదా మనకి డోర్, అంతే. ఇది 1 డోర్ అంతే గైస్. ఓకే, మనం ఇంకా టార్చెస్ అవన్నీ పెడదాం. అరే రెయిన్ రా, సరేలే స్లీప్ వేసేద్దాం ఫస్ట్. స్లీపింగ్ త్రూ అవుట్ ద నైట్. ఎవర్రా జరుపుతున్నారు? బెడ్డేనా? ఇంకా రెయిన్ ఆగలేదు. అది చూడండి గైస్, ఎంత పైదాకా నేనైతే పెట్టాను. దాన్ని ఎందుకు తీయట్లేదంటే మనకి హౌస్ పాయింట్ లాగా అక్కడ ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి కదా, ఒకటి వెనకాల ఒకటి కనబడట్లే. అది కావాలని పెట్టలేదు. ఇప్పుడు గాయ్స్, నా ఐడియా ఏంటంటే మన దగ్గర ఏమున్నాయి, ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఓక్ ప్లాంక్స్. ఓక్తో అయితే ఈ పైన అంతా కవర్ చేస్తాం. ఇదంతా గ్లాస్తో పెడదామని అనుకుంటున్నా గైస్. అంటే సరే, ఫస్ట్ అయితే ఓక్తో అయితే పెడదాం. ఇది 19 ఉంటుందా? సరిపోదేమో. ఇది తీసుకుందాం, బ్రిచ్ లాగ్. మనకి 3 చాలేమో హైట్, సరిపోతుందిలే. అరే రిచ్ అనుకున్నారా ఒక్కసారి? వామ్మో గైస్. ఓకే గైస్, మనం అయితే దీంతో కవర్ చేయాలి. సడన్గా భయపడ్డ వాయిస్ ఎవరిదో అని చూస్తే డాగ్. అది ఈ గేమ్లో, మైన్క్రాఫ్ట్లో కాదు. మంది మైన్క్రాఫ్ట్ డే 7 కాదు, 8 అయి ఉంటుంది. ఇది ఎపిసోడ్ 8 7 నాకెందుకు వస్తే 8 గైస్. మనం 7th ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్లో కదా మనము. అంతే. వెల్కమ్ బ్యాక్ టు 8 గైస్. నిన్నైతే నాతో పాటు, అరే ఇక్కడ గ్లాస్ అనుకున్నా కదా, నేనైతే రోబ్లాక్స్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదు. అందుకే జస్ట్ టెంపరీగా ఉండడానికి ఒకటి 3 బ్లాక్స్ అయితే జాలే గైస్. మనకి ఇంకా పెద్దది చేయమంటారా? ఇంకా పెద్దది సరిపోదులే. ఇది ఇప్పుడు రూఫ్ కట్టేద్దామంటారా? ఒక పని చేద్దాం, మనకి ఇక్కడ శాండ్ దొరకదేమో. 4 వద్దు, 3 చాలు. ఇప్పుడు ఇది రూఫ్ ఇలా కడితే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఆగండి. మరి ఇట్లా చిన్న ఉన్నట్టు ఉంటుందేమో. వద్దు, 4 బ్లాక్సే పెడదాం. మరి చిన్న ఉంటుందేమో గైస్. 4 బ్లాక్స్ పెడదాం. సరిపోతాయా 36 4కి? ఇది చూడండి, ఎట్టంటే అటు వస్తుంది. ఓకే, యాంగిల్లో ఉంటే ఒక సైడ్ వస్తుంది. ఏం పర్వాలేదులే, డిజైన్ ఏం కాదు గైస్. మీకు చెప్పా కదా, దీన్ని డబల్ టాప్ చేస్తే ఇంకోటి అయితే వస్తుంది. మనం నిన్న ట్రై చేసాం కదా. అమ్మో, ఇంకా 17 మిగిలి ఉన్నాయి. ఇటు సైడ్ కూడా వేయాలి. రూఫ్ గ్లాస్తో వేద్దాం. ఎక్కచ్చా? అరే ఎక్కడానికి అవ్వట్లేదు. సరే, ఒక ఓక్ లాగ్ ఇక్కడ పెడదాం. ఇక్కడ నుంచి అవుతుందా? ఓకే గైస్, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇటువైపు మనం అయితే పెట్టాలి. దిస్ సైడ్ 1 2 11 10 9. బాబు పడ్డామా? ఇక్కడ ఎక్కడన్నా పెట్టేసిండా వీడు బై మిస్టేక్లీ? లేదులే. ఓకే గైస్, మనకైతే బాగానే ఉంది. దీన్ని మనమైతే నార్మల్గా పికాక్స్తో డబల్ టాప్ చేస్తే కలర్ మారుతుంది. సరే, మన దగ్గర గ్లాస్ ఉండాలి. 11 ఉంది. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాం, తర్వాత బ్యాక్ సైడ్ చూద్దాం. ఇక్కడ మనము గ్లాస్ ఇంకా 5 ఉన్నాయి, సరిపోదు. ఓకే, మనకి ఇంకా బాగానే కావాలి.
ఇక్కడ గ్లాస్ ఇలా పెడుతున్నాం కదా, డోర్ వస్తుంది. డన్. ఇక్కడ ఇంకా గ్యాప్ ఉందా? ఒక్క నిమిషం ఆగండి గైస్, దీన్ని మనం తీసి ఇంకా పెద్దగా చేద్దాం. అమ్మ మళ్ళీ అవ్వదేమో, ఇది టైం పడుతుంది. అయితే మనం అప్పుడు చేయాల్సిందే, ఏం కాదు, టైం పట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఇది మొత్తం తీయాలి మనము. గైస్ నా ఐడియా ఏంటంటే మనకి ప్రెషర్ ప్లేట్స్ అయితే పెడదాం. ఓక్ ఉంది కదా, లాస్ట్ హౌస్కి ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే ప్రెషర్ ప్లేట్స్ పెడదాం. అమ్మో లాస్ట్ టైం మాత్రం మనకి, నేనైతే ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఇదైతే కట్టాను. ఈ స్టెప్స్ పెట్టడానికి చాలా టైం పోయింది. ఏంటి ఇంతేనా? ఆగండి గైస్, ఈ డర్ట్ ఇప్పుడు మనకు కావాలనుకుంటా. ఏం కాదులే, కింద 2 తోపేద్దాం చాలు. 2 కదా, ఒక్కొక్కటి పెట్టేద్దాం. డర్ట్ కరెక్ట్ అయిందా? 5 ఉన్నాయి. అదే అందుకే నేను కలెక్ట్ చేయలేదు, 5 సరిపోతాయి. ఏంట్రా గ్లిచ్ అయ్యిందా? రావట్లేదు ఏంటి? డర్ట్ ఒక్కటే రావట్లేదు గైస్, సంథింగ్ ఈజ్ ఫిషీ. డర్ట్కి ఏదో అయింది. ఇవన్నీ వస్తున్నాయి. సరే ప్రస్తుతానికి అయితే ఓక్ డోర్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే గైస్, బాగానే ఉంది. వీవ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఓక్ ప్లాంట్సే పెడదాంలే. అమ్మ ఇప్పుడు కోబల్ స్టోన్ పెట్టాలి. ఇది కదా అసలైన సాహసం అంటే. అగో చూసారా, ఇది ఎన్నిసార్లు పోతుందంటే. పికాక్స్ ఏది? అమ్మ ఉంది, అయిపోయింది స్టోన్ పికాక్స్. ఇంకో తయారు చేసుకోవాలి. హెల్త్, అరే మళ్ళీ అలాగే వచ్చింది. మళ్ళీ సేమ్. వామ్మో ఇది చాలా టైం తీసుకుంటుంది గైస్. అమ్మా వచ్చింది చూడండి, మళ్ళీ పైన వచ్చింది. ఇప్పుడు ఇరిగిపోతుంది పక్క. లేదు గైస్, మధ్యలో గ్యాప్ వచ్చింది, పర్వాలేదులే. ఫస్ట్ పెట్టడం కావాలి. అయిపోయాయి అవి కూడా. మనం మధ్యలో స్టోన్తో కవర్ చేసేద్దాం. ఇప్పుడు స్టోన్ కోసం ఈ పికాక్ సరిపోతుందేమోలే. అవును, మనం ఐరన్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం కదా. ఫస్ట్ అయితే కొంచెం స్టోన్ కావాలి మనకి. ఇక్కడ డర్ట్తో కట్టాం కదా. ఓరే సట్ డైడ్ గైస్, రీస్పాన్. ఇప్పుడు కింద దాకా జాగ్రత్తగా వెళ్ళాలి. అవన్నీ అక్కడే ఉంటాయా పోతాయా? పైగా అన్నీ అక్కడే ఉన్నాయి, చెస్ట్లో కూడా అక్కడే ఉన్నాయి. ఉన్నాయిలే, ఇంకా తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఫటాఫట్. ఇక్కడ ఆల్రెడీ కట్టు ఉంది కదా. ఓరి ఓరి అమ్మో, అమ్మ ఇలా మెల్లమెల్లగా వెళ్ళడం బెస్ట్. మన సామాన్లు ఐరన్ ఐరన్ అంతా ఇక్కడే ఉంది కదా. అమ్మయ్యా అన్నీ దొరికేసాయి. అమ్మ ఒక్కసారి భయం వేసింది. సరే వచ్చాం కదా, ఈసారి అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా? లేదు. 2 ప్రెషర్ ప్లేట్లు ఇప్పుడే తయారు చేసుకొని పెట్టుకుందాం. 2 వచ్చేసాయా? ఓకే డన్. ఇంకా మనకి ఇప్పుడు స్టిక్స్ ఉన్నాయి. ఒక 2 స్టోన్లు ఫస్ట్ అయితే తీసుకుందాం. ఆగండి. ఐరన్ బూట్స్ ఇక్కడ పెట్టేసాయి, ఇది ఇక్కడ పెట్టేసాయి. కోబల్ స్టోన్ ఉందిరా మన దగ్గర. సరే సరే సరే, చూసుకోలే ఇన్వెంటరీ. సరే వెళ్దాం. ఇది ఐరనేనా? ఓకే ఇక్కడ ఐరన్ ఉంది. 1 minute గైస్, ఇంకొక పికాక్స్ తయారు చేసుకోవాలి మనము. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేయాలా మనము? మళ్ళీ పైదాకా ఎవరు వెళ్తారు? సరే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. ఇంకోటి ఎక్స్ట్రా వచ్చేసింది మన దగ్గర. ఆల్రెడీ హౌస్ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి. సరే ఇన్వెంటరీలో స్టిక్ కాబల్ స్టోన్
కరెక్టే, అంతే గైస్. అమ్మయ్యా, ఇప్పుడు ఇదెందుకు క్రాఫ్టింగ్ టేబుల్ వేస్ట్. ఫస్ట్ హెల్త్ పోయిందని యూజ్ చేద్దాం. ఐరన్ ఐరన్ ఎక్కడున్నావు? ఐరన్తో చాలా పని ఉంది. ఇది కాపర్ ఐరన్ ఏదబ్బా, బ్యాటా ఏదో అనుకున్నా. మనం ఇప్పుడు స్టెప్స్ తయారు చేసుకుందామంటారా వద్దంటారా? ఐరన్ అసలు ఎక్కడుంది? ఐరన్, వేర్ ఆర్ యూ? ఇక్కడ ఏదో వే ఉంది, ఆగండి. ఇటు ఇంకా ఉంది, టార్చ్ తెచ్చుకోలేదు. ఐరన్ ఎక్కడుంది? అత్తుకోండి గైస్, అక్కడ పైన ఉంది. మన దగ్గర ప్రస్తుతానికి ఏమన్నా డర్ట్ ఉందిరా. ఎస్ గైస్, ఇప్పుడు డర్ట్ మనకి చాలా యూస్ఫుల్. 1 2 3 4 5 అమ్మయ్యా, ఎక్కడ? అరే నైట్ అయిందిరా. ఒరే బాబా, సరే ఆగండి, మళ్ళీ ఎక్కుదాం. జంప్ ఇక్కడికి చేయి, ఇప్పుడు కిందకి జంప్ చేయి. ఇప్పుడు జాంబీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరేలే, ఏం చేయలేము ఇంకా. ఇప్పుడు అది తీసుకొని వెళ్దాం మనము. ఓకే, ఇది ఇక్కడేనా? అరే ఇది కాపరారా? అబ్బోచి, కాపర్ కోసం వచ్చామా ఇంత దూరము? ఓ అరే, ఎక్కడ పడ్డారా? ఇప్పుడు మళ్ళీ మనం కోల్ తీసుకెళ్ళిపోదామా? ఉంటుంది ఇంట్లో. పికాక్స్ పోయింది. ఇది ఐరనేనా? కాదు, కాపరే ఉంది ఇక్కడ. ఐరన్ కనబడాలి మనకి. ఏంటి లైట్ వెలుగుతుంది? లావా ఉందా ఏంటి? ఎమోషన్. అమ్మో, ఎక్కడుందిరా? అస్సలు కనబడట్లేదు. ఇంకా హ్యాండ్తో వేస్తే అస్సలు అవ్వదు. మనమే ఈ కోబల్ స్టోన్ మొత్తం తీసుకుని పైకి ఎక్కింది. ఓకే, డోరైట్ అంటది ఇది, ఏదో ఒకట్లే. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఐరన్ దొరికింది. ఒకటి దొరికింది. పైనింగ్స్ చాలా కనబడ్డాయి గైస్ నాకు. ఆగండి, మనం ఇదంతా ఫస్ట్ అయితే స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఫుడ్ అక్కర్లేదు. పద ఎంత అయితే అంత. ఇంకా వెళ్ళట్లేదు గైస్, ఇంకా పైదాకా వెళ్ళాల్సిందే. అదేంటి కోబల్ స్టోన్ 22 కలెక్ట్ అయ్యాయి. పైదాకా వెళ్ళాక మైనింగ్ చేసుకొని వెళ్దాంలే. ఇప్పుడు ఇంకా స్టోన్స్ కలెక్ట్ చేయాలి మనం. ఏంటి మళ్ళీ కింద పడ్డామా? మనం వే క్రియేట్ చేసుకుందాం. ఆగండి గైస్, ఇట్లా ఈజీగా ఊరికి కింద నుంచి పై దాకా రావడం మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకా పై దాకా రాలేదా మనము? ఇంకా ఎంత పైకి వెళ్ళాలి మనం? పైగా నైట్ అసలే ఎక్కడ దాకా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. పైకి వెళ్ళిపోవడమే. అమ్మ, మొత్తం డార్క్ అయిపోయింది. ఏంటా సౌండ్? అమ్మ గైస్, ఏదో సౌండ్ వస్తుంది, ఆగండి. బ్యాటా ఏదో ఇలా గోస్ట్ సౌండ్లో వచ్చింది. ఇది విలేజా?
అంటే మనం అక్కడి నుంచి ఇదంతా తవ్వుకుంటూ వచ్చామా? మన ఇల్లు ఏది? ఇదే ఇక్కడే ఉంది ఇది. అమ్మ ఫస్ట్ వెళ్ళి స్లీప్ వేసేయాలిరా నాయన. చాలా దూరం వచ్చాం మనం అయితే. ఏంటి ఎక్కడ పడ్డాం? ఓ మనం ఇక్కడ స్టోన్స్ కోసం వచ్చాము. ఓకే డన్. స్లీప్ వేసేరా. అమ్మయ్యా మార్నింగ్. ఇప్పుడు మనమైతే ఇప్పుడు వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ ఇటు సైడ్ కూడా ఉందా క్రాఫ్టింగ్ టేబుల్? సరే ఇంకోటి కూడా పెట్టాను ఎందుకు ఏదో. ప్రెషర్ ప్లేట్స్ తెచ్చాం కదా మనం. ఎక్కడున్నాయి? ఓకే. ఓ ప్రెషర్ ప్లేట్స్ ఇక్కడొకటి, ఇక్కడొకటి. మళ్ళీ ఇంకొక 2 తయారు చేసుకోవాలి. ఓకే ప్రెషర్ ప్లేట్స్ 2. ఓకే చాలు 2. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓహో 1 మినిట్ అయితే ఆగండి. డోర్స్ కూడా పోయాయా? సరిపోయింది సంబడం. ఇప్పుడు ఓక్తోనే ఇది పెట్టాలి మనము. డన్ డన్. ఓక్ డోర్. అయ్యో ఇది కరెక్టే వచ్చింది, ఇది రాంగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 5 మినిట్స్ వేస్ట్ ఇక్కడే. మనము గ్లాస్ ఈ వీడియోలో నా టార్గెట్ ఏంటంటే గ్లాస్ పెట్టడం. నెక్స్ట్ వీడియోలో రూఫ్ తయారు చేసుకుందాం. అంతే గైస్. ఈ 10 ఎపిసోడ్స్లో మన హౌస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఊరే మళ్ళీ ఫ్రంట్ పెట్టాడు వీడు. సరే కరెక్టే ఉంది ఇది, ఇదే రాంగ్ ఉంది. మళ్ళీ ఇది ఫస్ట్ ఫ్రంటే పెట్టాలి మనం కూడా. బ్యాక్ పెట్టి అరే లాస్ట్ దాకా వచ్చాక ఏంటి ఎక్కడెక్కడ పెడుతున్నాడు అసలు డోర్స్? మనోడు ఎక్కడెక్కడో పెడుతున్నాడు. ఓకే ఇక్కడొకటి తీసేసాయి. టైం వేస్ట్. మళ్ళీ ఇక్కడ పెట్టాడు. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళాలి గైస్. అమ్మయ్యా ఇంకొక డోర్తో పని లేదు. ఇది ఇన్వెంటరీ లోపల పెడదాం. ఓకే డన్. ఇప్పుడు మనమైతే గ్లాస్ తెచ్చుకోవాలి. గ్లాస్ బాకీ ఉంది. ఓపెన్ ఉన్నాయా? క్లోజే ఉన్నాయిలే. ఇప్పుడు మనము మన రివర్ దాకా అయితే వెళ్ళాలి. రివర్లో బోట్ ఉంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం తప్పిపోయాం అనుకున్నాం కదా. 6th 7th అది ఏదో ఇగ్లూ. ఐ మీన్ ఇగ్లూ అంటే ఇగ్లూ కాదు, అది ఐస్ స్నో ప్లేస్. ఇదిగోండి ఇక్కడ చాలా శాండ్ ఉంది. ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళాలి మనం. వచ్చి 6 సరిపోదు, ఇంకా కావాలి మనకి. ఇటు ఇటు మొత్తం తవ్వుదాం. ఎంత వచ్చి 15. ఇంకా పైన కూడా రూఫ్ దాంట్లోనే గ్లాస్తోనే పెడదాం అనుకున్నాం కదా. ఇంకా కావాలి ఒక 20 అలా కావాలి పక్కా. 20 పక్కా గైస్. 21 వచ్చి ఇంకా కావాలేమో. ఇది మందేనా? ఏం రాసింది ఇక్కడ? వెంకట్ కార్తిక్ ఫామ్. మందే బోర్డు. అవునులే అక్కర్లే, ఇంకోటి తయారు చేసుకున్నాం.
వివి ఏమేమో పెట్టేసా. నీకు చాలే పేరు. రివర్ మనదే, పేరు మార్చేసాం కదా మందే. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఒక 30 తీసుకుందామా. మళ్ళీ మనకి ఇక్కడే టైం పోతుందేమో. ఆగండి, ఇటు వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోవడానికి మనము అరే డాగ్స్ ఒకటి మనం ఎక్కడ ఎంత సైలెంట్గా ఉన్నా ఆ వాయిస్ మాత్రం వినబడుతుంది. ఏంటి మైన్క్రాఫ్ట్ అన్నా రియల్ లైఫే. ఓకే, నేను ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఫర్నాన్స్ ఎక్కడ పెడదాం? ఇక్కడ సైడ్కి పెడదాం గైస్. ఒక్కటి చాలే ఫర్నాన్స్ మనకి. ఫ్యూయల్ ఇది చాలు. ఓకే, ఇది అయ్యే లోపల స్టేట్యూన్ గైస్. ప్రస్తుతానికైతే 9 అయ్యాయి. ఇవైతే ఫస్ట్ అయితే పెట్టేద్దాం. ఇది కూడా మనం తీసేయాలి. ఓకే, 1 2 3 ఇంకా 2 కావాలి. 3 వచ్చింది. ఓకే డన్ గైస్. మనకి ఈ ఎపిసోడ్లో సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకున్నాం, చేసేసాము కూడా. మనం 4 పెట్టాం కదరా. ఓహో ఓకే, ఇందులో రూఫ్ కూడా కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంకా ఓకే డన్. ఈ లోపల మనం చెస్ట్స్ ఇవన్నీ పెడదాం కదా. ఏ లోపల చెస్ట్స్ ఇవో 3. ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక చెస్ట్, ఇక్కడ ఒక చెస్ట్. ఓకే గైస్, వీటికి మనం బోర్డులు కూడా ఉన్నాయి కదా మన దగ్గర 3. ఓకే, ఐటమ్ ఫ్రేమ్స్. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇందులో మనము మన ఇది షవల్, పికాక్స్, స్వాడ్ ఇవి పెట్టుకుందాం. పికాక్స్ ఇక్కడ కావాలి ఇప్పుడు. ఇవి 2 ఉన్నాయి కదా. ఒక షవల్ పెట్టుకుందాం, ఒక నైఫ్ మన ఇన్వెంటరీలో. ఓకేనా. ఇందులో మనము స్టిక్స్, బూట్స్, ఐరన్ ఇదంతా ఇందులో పెట్టేద్దాం గైస్. నేనైతే ల్యాంథన్స్ కూడా రెడీ చేసేసాను. ఐరన్ చాలా దొరికింది, ఇంకా దొరకట్లేదు అక్కడ. సరే, ఇక్కడ బయటకు తెచ్చుకో, ఇన్వెంటరీ నుంచి తీసి ఐరన్ స్వాడ్ ఇక్కడ పెట్టేసాయి. ఓకే గైస్, యాంగిల్ మారుద్దామా? ఇది బాగుంది. దీంట్లో ఏం పెడదాం? మన నార్మల్ ఐటమ్స్ ఇలాంటివి, స్టోన్స్ ఇవన్నీ పెడదాం గైస్. ఇందులో మనకి డర్ట్ కావాలి, ఇది కూడా కావాలి. ప్రస్తుతానికైతే ఇది ఖాళీగా ఉంచేద్దాం. నెక్స్ట్ ఇంకొక దాంట్లో మన దగ్గర ఎక్స్ట్రా బెడ్ ఉందా? బెడ్, ల్యాడరు, డోరు, ఇవి ఇంక్, శాక్, టార్చెస్. సరే, మనము ఇది డోర్ ఒకటి ఇక్కడ తీసుకో. మీట్, ఫుడ్ ఒక పని చేద్దాం. ఆగండి గైస్, డోర్ యాంగిల్ మార్చి. ఓకే డన్. ఈ చెస్ట్లో ఫుడ్ పెడదామా? ఫుడ్తో పాటు ఇంకేమన్నా కూడా పెడదాం. అమ్మో, షవలు నీపేసేయచ్చు. ఒక్క నిమిషం గైస్. అంతే, డన్. స్ట్రైట్గానే ఉండనిద్దాం. స్వాడ్ ఒక్కటి అట్లా ఉండనియండి. ఏంటి అయిపోయిందా ఇది? అన్నీ అయిపోయా? ఓకే, 14 గ్లాసెస్ వచ్చేసాయి. ఇంకా స్లీప్ వేసి మార్నింగ్ మనమైతే రూఫ్ కట్టేసి వీడియో అయితే, ఈ ఎపిసోడ్ అయితే టార్గెట్ అంతే. రూఫ్ మొత్తం కాదు గైస్, మన దగ్గర ఎన్ని గ్లాసెస్ ఉంటే అన్ని. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే గైస్, హాఫ్ అయితే అయింది మంది. నేనైతే వ్యూ అయితే చూపిస్తా. బాగుంది గైస్. దానిపైన ఇంకొక లేయర్ కడితే బాగుంటుందేమో.
అని ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం, మనం దీన్ని ఒక్కసారి రీమోడల్ చేద్దాం. ఆగండి, ఇది అంత బాగాలేదు. ఈ 2 ఒక్కసారి మనమైతే చేంజ్ చేయాలి. ఏది మన దగ్గర వచ్చేసిందా? దీన్ని ఇప్పుడు బాగుంది. మనం ఇంకా పైన ఇంకోటి కట్టాల్సిందబ్బా. ఓహో, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా, దానిపైన ఇంకోటి పెడదామా? వద్దులే, బాగానే ఉంది. లుక్ అంత బాగాలేదనుకుంటున్నా. అవును, అంత బాగాలే. ఆగండి గైస్, మరి తవ్వన్నా చేద్దాం, ఇక్కడ నీట్గా చేద్దాం. మనం ఇంకా బ్రిడ్జ్లోకి తేవాలనుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో అయితే మోడిఫై ఎంత ఉంటే అంత చేద్దాం. మోడిఫై గ్లాస్ అయితే పగలదు. పగిలిందంటే మళ్ళీ రాదు కాదు. ఫస్ట్ ఇది కదా, ఇది నెక్స్ట్ బ్రిడ్జ్ లాగ్, నెక్స్ట్ ఇది. ఇలా గైస్, ఉత్తి ఫ్రంట్ వ్యూ కోసమే. ఇంకా 2 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి మనము? ఆగండి గైస్, మనం ఇప్పుడు దీన్ని తేవాలంటే చాలా టైం పడుతుంది. ఇంకొకటి ఇక్కడి నుంచి తీసేద్దామా? మన ఇన్వెంటరీలో ఇంకా ఉన్నాయా? ఇప్పుడు ఒక్కటి ఎక్కడి నుంచి తేవాలి? అర్రే పడ్డారా? ఇప్పుడు ఒక్కటి చాలు మనకి, జస్ట్ 1. ఒకటి కార్నర్ నుంచి రిమూవ్ చేద్దామంటారా? ఒక పని చేద్దాం, కార్నర్స్లో అసలు పెట్టకుండా ల్యాంతర్న్ పెడదాం, బాగుంటుంది. అప్పుడు టార్చెస్ పెడదామా? ల్యాంతర్నే బాగుంటుంది గైస్, టార్చెస్ వద్దు. ఇక్కడ ఇలా పెట్టేసి మనం ఈ కార్నర్లో టార్చెస్ కింద ఉన్నాయి, తేవాలి. టార్చెస్ ఏవి? 22 టార్చెస్ ఉన్నాయి. అరే, ల్యాంటర్న్ ఎందుకు ఇక్కడ పెట్టాడు? కానీ ల్యాంటర్న్కి మాత్రం చాలా ఐరన్ పోయింది, అంటే ఒక 27 పక్కా అంటే పక్కా. ఈ దీంట్లో మనం ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఓకే, అవును గైస్, మొత్తం ఒక్కొక్క బ్లాక్ లీవ్ చేసి ల్యాంటర్న్స్ పెడదాం, బాగుంటుంది. ల్యాంటర్న్స్ కాదు, టార్చ్ అయితే పెడదాం, లుక్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి. ఇక్కడ మొత్తం చాలా టార్చెస్ పెడదాం. పడ్డాం, అమ్మయ్యా. నేను ఇంకా మోడిఫికేషన్ చేస్తాం కాబట్టి అది అలాగే ఉంచేస్తున్నా. ప్రస్తుతానికి ఎలా ఉంది గైస్? సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు మనం కొంచెం ఇంకేమన్నా చేద్దామా? ఆగండి గైస్, ఒక ప్రెజర్ ప్లేట్స్ ఉన్నాయనే మర్చిపోయాను నేను, నొక్కేస్తున్నా డైరెక్ట్. అరే, ఇక్కడ ఎందుకు కొట్టేవురా కోబల్ స్టోను? ఓకే, ఈసారి మనము ల్యాంటర్న్స్ పెట్టాలంటే ఎందుకు అవ్వట్లేదు?
ఈ కార్నర్కి ఒకటి పెట్టాలి. ఓకే, ఏం కాదు, లైఫ్ ఏం పోలేదులే. కోబల్ స్టోన్ పికాక్స్, స్టోన్ పికాక్స్. ల్యాంటర్న్స్ ఏవి కిందే ఉన్నాయా? గాయ్స్ ఇప్పుడు చూడండి, అద్దరిపోయిందబ్బా. ఇక్కడ కూడా, ఇక్కడ ఒక కోబల్ స్టోన్, ఇక్కడ ఒక కోబల్ స్టోన్, ల్యాంటర్న్. ఇప్పుడు చూడండి, వావ్, బాగుంది, చాలా బాగుంది. మనకు ఆ ల్యాంటర్న్స్ వల్ల అమేజింగ్ ఉంది. ఇక్కడ మనం కట్ చేసాం కదా కార్నర్స్లో, బ్యాక్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సరిపోతుంది. ఫ్రంట్ వ్యూ ఒక్కటి బాగుంటే భలే ఉంటుంది. గైస్ మనం ఇక్కడ లోపల కూడా ల్యాంటర్న్, ఇక్కడ అవ్వట్లేదు. ల్యాంటర్న్ వచ్చేసింది. ఇక్కడ టార్చెస్ పెడదాం. ఒక్కటే ఉంది టార్చ్. ఓకే, డన్, పర్వాలేదు. ల్యాంటర్న్స్ ఇక్కడ పెట్టాము. నాకు ఇక్కడ గ్లాస్కి చైన్ అయితే బాగుంటుంది. ఆగండి, ఇంక ఇట్లా అవ్వదు, స్టోన్ పికాక్స్ తీసుకోవాలి. ఎస్, మనం ఇక్కడ కూడా తీసేద్దాం. నెక్స్ట్ గ్లాస్ పెట్టాక అప్పుడు చేద్దాం. ఆగండి గైస్, ఇక్కడ గ్లాస్ పెట్టాం కదా, ఇక్కడ పెట్టలేదా? ఓకే, ప్రస్తుతానికైతే అక్కడైతే పెట్టాము. ఒక్కసారి మనం ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాం. వావ్ గైస్, సూపర్, బాగుంది, నైస్, మనకైతే బాగా వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మళ్ళీ మనం సెకండ్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.